నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే పోలవరం బనకచెర్ల ఇష్యూ అనేది ఇప్పుడు మళ్ళీ రాజకీయ రగడగా మారనుందా? అయితే కేసీఆర్ కావచ్చు, ఏబీ వెంకటేశ్వరరావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళకి ఏమని మీరు చెప్తారు? ఖచ్చితంగా అండి, మీరు అడిగినటువంటిది ఆషామాషి ప్రశ్న కాదు. రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పట్లో గత 2 ఎలక్షన్లు మనం చూసినట్లయితే 2019, 2023 తెలంగాణ అయితే 23, ఆంధ్రప్రదేశ్ అయితే 24 మనం చూసాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ దగ్గర, శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర పోలీసులను పహారా పెట్టుకొని నీళ్లు వదులుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాం. ఇండియా పాకిస్తాన్ లాగా రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నప్పటికీ కొట్టాడుకునే పరిస్థితికి వచ్చినాం. అంటే దీన్ని బట్టి మనకు ఒక సమస్య ఎక్కడ ఉత్పన్నమైందంటే, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి కేటాయింపులు, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నీటి కేటాయింపుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ పంచాయతీ తెగదు అని తెలిసింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వారి ప్రయోజనాల దృష్ట్యా నీరు అనేది బేసిక్ నీడ్ కాబట్టి, యూనివర్సల్ సాల్వెంట్ కాబట్టి, H2O కాబట్టి, సో ఇది ప్రధానమైనటువంటి వనరు మనిషి జీవనానికి. మరి దానికోసం కొట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళు కొట్లాడుకుంటే బాగుంటుందా? బాగుండదు. మరి ఈ సమస్య అనేది తీరదు, తెగదు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. మరి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పైన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఆయకట్టు పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ గతంలోనే 2010 ఆ టైంలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచారండి. ఆల్మట్టి డ్యామ్ పెంచితే మరి ఆ రోజు గలాట్లు చేశారు, గొడవలు చేశారు, అన్నీ చేశారు. వాళ్ళ హైట్ పెంచుకున్నారు, వాళ్ళ ఆయకట్టు పెంచుకున్నారు. సంతోషం, ఏ రాష్ట్ర ప్రజలైనా చేసుకోవాలి. మరి వచ్చేటువంటి నీటి అంటే నీళ్ళు ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి కిందికి అంటే క్యూసెక్లు, ప్రవాహాన్ని క్యూసెక్లో కొలుస్తారు, స్టోరేజ్ని టీఎంసీలో కొలుస్తారు. మరి ఎన్ని లక్షల క్యూసెక్లు నీళ్లు కింది వరకు మనకు వస్తున్నాయి? మరి మనం ఎంత స్టోరేజ్ టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలుగుతున్నాం? రాయలసీమకు కానీ, అటు తెలంగాణకు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ఆయకట్టులకు. మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈరోజు కృష్ణా బేసిన్లో నీటి వనరు అనేది ఆయకట్టు పెరిగి రోజు రోజు నానాటికి కింది స్థాయి వరకు తగ్గనుంది అనేది గత 100 సంవత్సరాల చరిత్ర. మరి ఇటువంటి తరుణంలో శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏదైతే విషయంలో కానీ రెండు రాష్ట్రాలకు తెగదు పంచాయతీ. మాకు ఇన్ని టీఎంసీలు కావాలంటే మాకు ఇన్ని టీఎంసీలు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కృష్ణా నీళ్లలో ఇన్ని టీఎంసీలు వాటా, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని టీఎంసీలు వాటా అని చెప్పేసి కేటాయించడం జరిగింది. జనాభా దామాషి ప్రకారం జరిగింది. మరి నేడు నీటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో బురద అంటే నీటితో పాటు ఇసుక వస్తుంది, బురద వస్తుంది, అన్నీ వస్తాయి. మరి అది దాదాపు చాలా శాతం కప్పేయబడింది కిందన. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు 215, 220 టీఎంసీలు నీటి కెపాసిటీ అయితే ఎంత మేర మనం స్టోరేజ్ పెట్టుకోగలుగుతున్నాం నీరు? మరి దాదాపు 175 నుంచి 180 టీఎంసీలు మనం స్టోరేజ్ చేసుకోగలుగుతున్నాం. మరి ఒకవైపు శ్రీశైలం ప్రాజెక్టు ముందర ఉన్నటువంటి గోయి ఫ్లంజ్ పూల్ అంటారు, నీళ్లు పడి గుంతలు ఏర్పడి పునాదుల వరకు దాదాపు 170 మీటర్లు ఫ్లంజ్ పూల్ ఏర్పడిందని చెప్పేసి జాతీయ నిపుణులు అంటే కమిటీ ఉంటుంది కదా, డ్యాముల పర్యవేక్షణ కమిటీ, ఆ నిపుణులు ఏం చెప్తున్నారంటే శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది అని చెప్పేసి. ఎవరైనా మాట్లాడుతున్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మీరు కూడా నీళ్ళు తీసుకుంటున్నారు కదా, మరి మీకు అవసరం లేదా? దాని గురించి ఎవరు మాట్లాడరు. సరే, ఈరోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారు, అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంది? రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం చేద్దాం. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈరోజు నీటి వనరు అనేది తక్కువైతా ఉంది. సో ఈ పంచాయతీ తెగదు. ఇప్పుడు మనకు ఉండేటువంటి దేశంలో ఏ రాష్ట్రాలకు లేనటువంటి అడ్వాంటేజ్ ఏ రాష్ట్రాలకు ఉంది అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఉంది. సగటున గత 100 సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్లయితే సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రజెంట్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 2022లో 4210 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. 1986లో చూసుకుంటే 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ CWC. మరి అపెక్స్ కౌన్సిల్ ఎన్ని సమావేశాలు మీటింగ్లు పెట్టారు, తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు ఎన్నిసార్లు జరిపారు, మరి KRMB, GRMB బోర్డులు అద్ది ఇది మార్చడము చెరగడం, ఈ పంచాయతీ తెగదు కృష్ణానది. మరి గోదావరి నీళ్ళలో అంటే గోదావరి బేసిన్లో వాటర్ ఉంది పుష్కలంగా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ గోదావరి నది మీదే ఉంది, కాళేశ్వరం గోదావరి నది మీదే ఉంది. లాగండి ఎన్ని లాగుతారో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చెప్పారా కాళేశ్వరం కట్టేటప్పుడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అబ్జెక్షన్ చెప్పారా? లేదు. అంటే తెలంగాణ వాళ్ళు కూడా మా వాళ్ళనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంది. ప్రజలకు నథింగ్ బట్ ప్రజాప్రతినిధులు వాళ్ళే కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, పార్టీలు వేరే ఉండొచ్చు. మరి తెలంగాణ వాళ్ళకి మేము ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు
మరి అతి ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ భూభాగంలో ఏ విధంగా అయితే గ్రావిటీ నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదో, దౌర్భాగ్యం ఏంటంటే రాయలసీమ వర్షాలు లేనటువంటి ప్రాంతం కూడా, మరి గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి భూభాగం కూడా ఎక్కడ లేదు. అంద్రీనీవైనా చూసుకో, గాలేరు నగరి చూసుకో, తర్వాత తెలుగు గంగా చూసుకో, ఏదైనా లిఫ్ట్ పెట్టి లాగాల్సిందేది నీళ్లు. మరి ఈ రోజు కర్ణాటక అంటే తమిళనాడు కానీ ఇటు కర్ణాటక అటు సైడ్ బళ్ళారి సైడ్ ఉన్నటువంటి ప్రాజెక్టు ఒకటి ఉంది, పెన్నా నది, తుంగభద్ర నది. మరి ఈ నదుల్లో కూడా నీళ్లు రావు. మరి రాయలసీమకు అది కూడా ఒక దౌర్భాగ్యమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఒకే ఒక వనరు గోదావరి నది. గోదావరి నీళ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ట్రాప్లో పడి, నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీ మాయలో పడి, ఆ ట్రాప్లో పడి రాజకీయాలను ఛేదించి దేశంలోనే ఆదర్శ రాజకీయ నాయకులుగా మీరిద్దరు తీర్చిదిద్దబడతారా, లేదు కేసీఆర్ గారి ట్రాప్లో పడి రాజకీయం చేయాలని మీరు రాజకీయ రగడకు పూనుకున్నారా అనేది మీకు మీరు అంతర్మదనం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ 2 తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం చేద్దామని రేవంత్ రెడ్డి గారు అబ్జెక్షన్ చెప్తున్నారు. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోకి తెస్తే 80 టీఎంసీలు నీళ్లు తీసుకొని వచ్చినందుకు గాను 35 టీఎంసీల నీళ్లు తెలంగాణ తీసుకొని పోతుంది, దాంట్లో కూడా మాకు వాటా కావాలి అని చెప్పేసి. మరి ఈ రోజు ఆ ఎక్స్ట్రాకి ఇచ్చేటువంటి 35 టీఎంసీల నీళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే కదా, వాళ్ళ హక్కు ఉండి ఉండొచ్చు. ఒకవేళ పట్టిసీమ కానీ నిర్మించకపోయినంటే ఈ 35 టీఎంసీల నీళ్లు మీకు వచ్చేటివా అంటే ఇక్కడ రాయలసీమ ప్రజలకు కూడా తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆనాడు పట్టిసీమ ఎందుకు పెట్టారు? కుప్పం వరకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో గోదావరిలో నీళ్లు పోతున్నాయని చెప్పేసి ఫస్ట్ పట్టిసీమ కట్టేసి కేవలం 1500 కోట్లతో ఈరోజు 35 టీఎంసీల నీళ్లు తెలంగాణకి ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దీనిని ఒప్పుకున్నటువంటి ఘనత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అతి ముఖ్యంగా రాయలసీమ ప్రజలది. మరి ఈ రోజు గోదావరి నదికి సమాంతరంగా ఒక కాలువ తీసుకొని వచ్చి బనకచెర్లలో కలుపుతామని చెప్పేసి అంటున్నారు. దీనికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేజులు పెడతారో తెలియదు. ఆయన ఏం చెప్తున్నారంటే అన్ని ఫేజులకి ఒకటే కాంట్రాక్ట్ ఇవ్వకూడదు, ఇది మరొక కాళేశ్వరం కాకూడదు అంటున్నారు. ఎస్, నేను కూడా దీంట్లో అంగీకరిస్తా. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండేది మొత్తం అంతా మెగా కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కంపెనీ. మరి ఆయన ఈరోజు పోలవరం కాంట్రాక్ట్ కూడా ఆయనకే ఇచ్చారు. మరి ఈ పోలవరం బనకచెర్ల అనుసంధానం కూడా మొత్తం ఫేజులు అన్నీ ఆయనకే ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ఎందుకంటే కాళేశ్వరంలో అది జరిగింది కాబట్టి అన్ని ఫేజులు ఇస్తే ఇటువంటి కంపెనీతో మనం చేస్తే రేపొద్దున భవిష్యత్ తరాలకు గ్యారెంటీ ఉంటుందా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మీమాంస. మరి ఈ మీమాంస నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి. రెండో వైపు ఏంటంటే మరి ఈరోజు గోదావరి నీళ్లు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ 110 టీఎంసీల కెపాసిటీ. ఈరోజు రాయలసీమ సస్యశ్యామలం కావాలి అంటే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ అనేది ఒక ప్రధాన వనరు. మనం శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో బురదతో ఇసుకతో కూడిపోయింది, నీటి కెపాసిటీ తగ్గుతా వస్తా ఉంది, నిల్వ కెపాసిటీ. ఒకవైపు డ్యాము ప్రమాదంలో ఉంది అంటున్నారు. ఒకవేళ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీళ్ల వినియోగం అనేది రాయలసీమ ప్రజలకు తక్కువైతే అది బెనిఫిట్ ఎవరికండి? తెలంగాణకు కదా. మరి ఇప్పుడు ఏమంటున్నారు? గోదావరి బనకచెర్ల ఈ గోదావరి నీళ్లు బనకచెర్లకు తెస్తే బనకచెర్ల ద్వారా రాయలసీమకు లిఫ్ట్ చేసుకుంటారు. దీంట్లో తెలంగాణకు ఎక్కడ నష్టం ఉంది? తెలంగాణకు 3 రకాలుగా లబ్ధి. పట్టిసీమ ద్వారా వచ్చినటువంటి నీళ్ళ లబ్ధి, కృష్ణానదిలో వచ్చినటువంటి వరద నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో పెడితే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు. మరి అదే విధంగా గోదావరి నీళ్లు తీసుకొచ్చే ప్రాసెస్ లో ఇదే బేసిన్లో ఎక్కడైతే ఒకవేళ వరద రాకపోతే నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నీళ్లు తిప్పితే అవి కూడా మళ్ళీ తెలంగాణకు లిఫ్ట్ చేసుకుంటారుగా మీ దామాష లెక్క ప్రకారమే. మరి ఇన్ని రకాలుగా మీకు లబ్ధి చేకూరుతా ఉంటే మీరు రాయలసీమకు అన్యాయం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది తెలంగాణ వాళ్ళకి? మరి ఈరోజు రాయలసీమ ప్రజలు ఏ విధంగా నీళ్లు తాగాలి? ఒక్కసారి రాయలసీమకు వచ్చి చూడండి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆలూరు, ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు, పాణ్యము, బనగానపల్లె ఈ ప్రాంతాలకు రండి, వలసలు ఎట్లుంటాయి చూపిస్తాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ మీకు ట్యాక్స్ కడుతున్నారు. ఈరోజు మీకు పని వాళ్ళు దొరుకుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మరి తెలంగాణకు ఇంత సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు గతంలో కేసీఆర్ గారు అన్నారా లేదా? రోజారెడ్డి గారి ఇంటికి వచ్చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి నీళ్లు వాడుకుంటామని చెప్పేసి. ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అబ్జెక్షన్ చెప్తున్నారు? సో ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటల్లో కూడా కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి ఒక మీమాంస అది నివృత్తి చేయాలని చెప్పేసి నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే ఏ విధంగా అయితే నదుల్లో పారేటువంటి నీటికి నమస్కారం చేస్తారు రాయలసీమ ప్రజలు, రక్త తిలకం కూడా దిద్దుతారు అన్యాయం చేకూరుస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రాయలసీమకు అన్యాయం చేయాలనే ఆలోచన ఎవరికైనా కలలో వచ్చినా కూడా అది మీ ఉనికికే ప్రమాదం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.